మన దగ్గరనే కాదు, ఈ ఫిష్‌లన్నీ మీరు తీసుకునే షాప్‌లో అడగండి. ఏ ఫిష్ ఎలా బిహేవ్ చేస్తది? సో, ఈ ఫిష్‌లు కలిపి వేసుకోవచ్చా? ఇవన్నీ ఫ్రెండ్లీగా ఉంటాయా? సో, ఇలాంటి డౌట్స్ అన్నీ మీరు ఫిష్‌లు తీసుకున్న చోట అడిగి తీసుకోండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఫిష్‌లన్నీ పర్చేస్ చేసుకున్నాము అండ్ ట్యాంక్ కూడా సెటప్ చేసుకున్నాము. వాటర్ కూడా రెడీగా ఉంది. వాట్ నెక్స్ట్? ద నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ ఎక్లిమేషన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. సో, ఎక్లిమేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఫిష్ పర్చేస్ చేసిన కవర్ ఉంది కదా! అంటే ఫిష్ బ్యాగ్ ఉంది కదా! వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చిన కవర్స్. ఆ కవర్స్‌ని మన ట్యాంక్‌లో వాటర్ మీద ఫ్లోట్ చేయాలి. అంటే తేల్చి పెట్టాలి. సో, ఇలా పెట్టడం వల్ల మన ప్యాకింగ్ కవర్‌లో ఉన్న టెంపరేచర్ అండ్ మన వాటర్ ట్యాంక్‌లో ఉన్న టెంపరేచర్ 2 మ్యాచ్ అవుతాయి. వాటర్ ట్యాంక్ కాదు, అక్వేరియం ఫిష్ ట్యాంక్ అండ్ ప్యాకింగ్ కవర్ ఉంటది కదా! వాటిలో వాటర్ ఉంటాయి కదా! ఈ 2 మ్యాచ్ అవుతాయన్నమాట. సో, ఇలా మ్యాచ్ అవ్వడం వల్ల ఏంటంటే ఫిష్ అనేది స్ట్రెస్‌కి గురవ్వదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫిష్ అనేది ఫ్రీగా సర్వైవ్ అవుద్ది. ఈ వాటర్‌కి అలవాటు పడుద్ది. అడాప్ట్ అవుద్ది. సో, చాలా మందికి అక్వేరియం ఫిష్‌లు చనిపోతుంటాయి కదా! తీసుకొచ్చిన 1 డేకి, తీసుకురాగానే నైట్‌కి, ఈవినింగ్‌కి, 2, 3 డేస్‌కి. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదనమాట. అండ్ రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో, రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు మన ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్‌గా ఉంటది. సో, రాక్ సాల్ట్ ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. అండ్ న్యూ వాటర్ వల్ల వచ్చే ఇచ్చింగ్స్ గాని, సో, డిఫరెంట్ డిసీజెస్ అనేవి రాకుండా రాక్ సాల్ట్ చాలా బాగా యూజ్ అవుద్ది. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్. ఓకేనా? విషయాలన్నీ మాకు తెలుసు కదరా! మేము చాలా రోజుల నుంచి చేపలు పెంచుతున్నాము. ఎందుకు చెప్తున్నాం అని అయితే అడక్కండి. చాలా మంది బిగినర్స్ ఉన్నారు. కొత్త హాబీస్ కూడా ఉన్నారు. మన వీడియోస్ చూసి మెసేజెస్ చేస్తున్నారు. సో, వాళ్ళందరికీ చెప్పడానికి ఇబ్బందవుతుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీకు యూజ్ అయితే చూడండి. లేదంటే స్కిప్ చేసేయచ్చు. నో ప్రాబ్లమ్.